అవసరమా అధ్యక్ష? హాయ్ అండి, వెల్కమ్ టు షో గాడు. నేను మీ వెంకట్. ఈ రోజు నేను చూసిన సినిమా దేవకి నందన వాసుదేవ. సినిమా ఎలా ఉన్నా టైటిల్ అయితే అద్దిరిపోయింది. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీ కదా. ఇది ఒక డివోషనల్ టచ్ ఉన్న కమర్షియల్ సినిమా. ప్లాట్ లోకి వెళ్ళిపోతే నమ్మకాలని జాతకాలని నమ్మిన వారు కూడా విధి రాతని మార్చలేమని తెలిసి కూడా మార్చే ప్రయత్నం చేయడమే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి మధ్యలో లవ్ ట్రాక్ తో ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ కి ముందు ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఒక మంచి ట్విస్ట్ తో ఆపుతారు. సెకండ్ హాఫ్ అంతా ఆ ట్విస్ట్ యొక్క క్యూరియాసిటీతో డ్రైవ్ చేస్తూ లాస్ట్ లో సింపుల్ గా తేల్చేశారు. మధ్యలో చిన్న ల్యాగ్ చిరాకు పెడుతుంది. ఈ సినిమాలో విలన్ ఉన్న సీన్స్ అన్ని కూడా సినిమాని పరిగెట్టించేలాగా ఉంటాయి. హీరో కంటే విలన్ ఉన్నప్పుడే సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. పెద్దగా కామెడీకి స్కోప్ ఇవ్వకుండా కంటెంట్ తోనే సినిమాని నడిపించేశారు. బీజిఎం చాలా బాగుంది, కానీ కొన్నిసార్లు డైలాగ్స్ ని డామినేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. హీరో అశోక్ గల్లా హీరో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో యాక్టింగ్ తో అంతగా మెప్పించకపోయినా పర్వాలేదు, బాగానే చేశాడు. హీరోయిన్ మానస తన నటన కూడా తనలాగే చాలా అందంగా ఉంది. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల డైరెక్షన్ బాగానే అనిపించింది. స్క్రీన్ ప్లే నచ్చింది, చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో సాంగ్స్ వినే కొద్దీ వినసొంపుగా ఉంటాయి. కుటుంబంలోని, అది మన ఇంట్లోనే ఒక శత్రువు ఉంటే భయం ఎలా ఉంటుందో అనేది చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో నాకు ఒక సీన్ నచ్చింది. హీరో ఫుల్ గా తాగేసి హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక సీన్ ని చూసి తాగిందంతా దిగిపోద్ది. సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ సినిమాలో అక్కడక్కడ మహేష్ బాబు మూవీ మురారి ఫ్లేవర్ కనిపిస్తుంది. ఎంతైనా మహేష్ బాబు మేనల్లుడు కదా. సినిమా బాగుంది, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 3/5. థ్యాంక్ యూ. తెలిసిన వారందరికీ సన్నిహితుడు, మంచి మనిషి బాదంగిరి సాయి గారు విశాఖ కళాకారులకి తీరని లోటు మిగిల్చి ఈ లోకాన్ని విడిచి వెళ్లిన బాదంగిరి సాయి గారు, మీరు తెలియని వైజాగ్ కళాకారులు లేరు. వైజాగ్ కళాకారుల గుండెల్లో మీరు ఎల్లప్పుడూ నిలిచే ఉంటారు. నాటక రంగానికి, కళాకారులకి మీరు చేసిన సేవ చరిత్రలో లిఖింపబడినది. సాయి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం కోరుకుందాం. ఓం శాంతి.